నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదమా శాపమా? జాగ్రత్తగా వినండి. నేటి వాక్య ధ్యానాంశము మనం ధ్యానించుకునే వాక్య పాట పేరుము నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదమా శాపమా? నీ కుటుంబం కొరకు నువ్వు ఏది దాచిపెడుతున్నావు? ఆశీర్వాదాన్ని దాచిపెడుతున్నావా శాపాన్ని దాచిపెడుతున్నావా? బైబిల్ చదివిస్తుంది కదా, యాకోబు లాబాను దగ్గర పనిచేస్తున్న సమయంలో యాకోబు ఎక్కడైతే అడుగు పెట్టాడో ఆ కుటుంబం వర్ధిల్లుతూ ఉంది. ఏమవుతుందండి? వర్ధిల్లుతూ ఉంది. మరి నీ కుటుంబంలో నువ్వు నివసిస్తూ ఉన్న నీ వల్ల నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ భర్తకు, లేకపోతే నీ కుటుంబంలో ఉన్న సభ్యులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉన్నావా, లేకపోతే వారి కొరకు నువ్వు శాపాన్ని దాచిపెడుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న నీవు కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని నీ అంతరంగము ఒకసారి నువ్వు పరిశీలించుకోవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నా. చాలా మంది కుటుంబంలో చాలా మంది అనుకుంటారు, నా కుటుంబం కొరకే పాకులాట అనుకుంటారు. దేని కొరకంట? కుటుంబం కొరకే. ఏది చేసినా, ఎలా చేసినా, ఎలా సంపాదించినా, ఎలా కూడబెట్టినా అది ఎవరి కోసమంట? అది ఆశీర్వాదకరమైన ఆశీర్వాదమా లేకపోతే శాపకరమైన ఆశీర్వాదమా? జాగ్రత్తగా వినాలి. ఇదొక డైలాగ్ కొడతాం కదా మనం. ఎవరి కొరకంటే మనం కష్టపడేది? చెప్పండి, మీకే. ఆశీర్వాదంలో మేలైనది ఉంది, శాపమైనది ఉంది. ఏంటండి? మేలైనది ఉంది, దేవుడిచ్చే ఆశీర్వాదం వేరుగుంది. సాతాను ఇచ్చే ఆశీర్వాదము వేరుగుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం ద్వారా నువ్వు ఆస్వాదింపబడుతున్నావా? సాతాను చేత కొనుక్కొచ్చుకునే ఆశీర్వాదం చేత నీ కుటుంబం మేలైన స్థితిలో ఉందని తృప్తి చెందుతున్నావా? అది దీవెనకరమైన ఆశీర్వాదమా శాపకరమైన ఆశీర్వాదమా? నీ కుటుంబం కొరకు నువ్వు ఏది దాచి పెడుతున్నావు? నాకు తెలుసులే, నేనే చేసినా ఏం చేస్తా? కుటుంబం మేలు కొరకే చేస్తా. నాకు తెలుసులే, నేనేది చేసినా కుటుంబం బాగు కొరకే ఆలోచిస్తా. నాకు తెలుసులే, నేనేది చేసినా కుటుంబం క్షేమం కొరకు ఆలోచిస్తా. చాలా మంది ఈ రోజుల్లో శాపాన్ని కూడా కుటుంబం కొరకు మార్చుకుంటున్నారు. ఆ శాపము కుటుంబం కొరకు దాచిపెడతాం వల్ల ఆ శాపము రేపొద్దున ఎక్కడికి పోతుందో చూడండి. పెద్దోని బిడ్డలారా, ప్రమిణ సంగమా, యాకోబు భక్తుడు ఆదికాండంలో ఒక మాట మాట్లాడుతున్నాడు లాబానుతో. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఆదికాండం 30వ అధ్యాయము, ఆదికాండం 30వ అధ్యాయము 30వ వచనాన్ని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. పేజీ నెంబర్ 25, పెద్ద బైబిల్ నుండి పేజీ నెంబర్ 25. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? లాబానుతో ఏమంటున్నాడు యాకోబు? నేను రాక మునుపు నీకు ఉన్నది కొంచెమే. ఏంటంట? నేను రాక మునుపు. లాబాను, నేను నీ ఇంటికి రాక మునుపు. లాబాను, నేను నీ దగ్గరికి రాక మునుపు. లాబాను, నీ దగ్గర నీ పని చేయకముందు నీకుంది ఎంత? కొంచెమే. కానీ నేను వచ్చిన తర్వాత రెట్టింపు ఆశీర్వాదం అంట. ఏంటంట? ఏమైందంట? బహుగా ఉంది అక్కడ. అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. ఎలా అభివృద్ధి పొందింది?
చాలామంది వారి జీవితాల్లో వాళ్ళు అలా ఆస్వాదింపబడుతున్నారు, వీళ్ళు ఇలా ఆస్వాదింపబడుతున్నారు, వాళ్ళు కన్ను మూసి కన్ను తెరుచుకుని పెద్దవాళ్ళు అయిపోతున్నారు. అబ్బో, అది కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం స్థిరముగా ఉంటుంది. దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం నీకు ఎప్పుడు తరగని ధననిధిగా ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం నీ నుండి ఎవ్వరు దూరం చేయలేరు. దేవుడిచ్చే ఆశీర్వాదం కాకుండా మరొక 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 మార్గమును సంపాదిస్తే ఆశీర్వాదం నిలబడడం చాలా కష్టం. ఆ ఆశీర్వాదం శాపముగా మారుతుంది. అర్థమవుతున్నాయి నా మాటలు? ఎంతమందికి అర్థమవుతున్నాయి? నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించే ఆశీర్వాదం, నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించే దేవుడిచ్చే ఆశీర్వాదం, నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించే ఘనమైన ధననిధి, అది స్థిరముగా ఉండిపోతుంది. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కాకుండా నీ సొంత తెలివి చేతలతోనూ, నీ సొంత ఉపాయము చేతాను, నీ సొంత మార్గము చేతాను, నీ సొంత జ్ఞానము చేతాను మరొక మార్గం సంపాదించిన ఆశీర్వాదం అది ఎలా మారుతుందంట? శాపముగా మారుతుంది. కొన్ని కుటుంబాలు నా జీవితంలో నేను చూస్తూ ఉన్నా. వారి కష్టార్జితం మీద ఆస్వాదింపబడలేరు, వారి కష్టార్జితం మీద ఆధారపడి ఉండలేరు, వారి కష్టార్జితం మీద వర్ధిల్లుతూ ఉండలేరు. మరొక మార్గం ప్రయత్నిస్తూ ఆశీర్వాదం పొందాలని ఆశపడి పరిగెత్తుతున్నారు. కానీ ఆశీర్వాదం పరిగెత్తి ఎలా మారుతుంది? శాపముగా మారుతుంది. చూడు, ఇక్కడ యాకోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. నేను నీ దగ్గరికి రాకమునుపు, నేను నీ ఇంటికి రాకమునుపు, నేను నీ దగ్గర పని చేయకముందు నీ ఆశీర్వాదం ఎంతంట? అమ్మా, ఎంత? కొంచెమే. మన జీవితంలో కూడా అంతే కదా. దేవుని దగ్గర రాకమునుపు, దేవుని సన్నిధిలో ఆరాధించక మునుపు, దేవుని ప్రార్థించక మునుపు, దేవునికి నమ్మకంగా ఉండక మునుపు మన ఆశీర్వాదం ఎంత? కొంచెమే. నా దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు ప్రార్థన, అన్నా నాకు ఆ బాధలు ఉన్నాయన్నా, నాకు ఈ బాధలు ఉన్నా అన్న, నాకు ఆ అప్పులు ఉన్నాయన్నా, అప్పులని దేవుడు తీర్చాలన్నా. కానీ వారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తున్న కొలది ఆ విషయాన్ని గ్రహించేవారుగా మనం ఉండాలి. యాకోబు ఇక్కడ గ్రహించాడు. ఎవరు గ్రహించాడు? లాబాను ఇంటికి యాకోబు వెళ్ళక ముందంట తన ఆశీర్వాదము కొంచెమే. నువ్వు కూడా ప్రార్థనపరుడు అని చెప్పుకుంటున్నావు, విశ్వాసం అని చెప్పుకుంటున్నావు, దేవుని సన్నిధిలో నమ్మకంగా నేను వెళ్తున్నానని చెప్పుకుంటున్నావు. నీ వల్ల నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నావా, శాపకరంగా ఉన్నావా? యాకోబులకు ధైర్యంగా చెప్పగలవా? నేను ఈ ఇంటిలో అడుగు పెట్టక మునుపు, లేకపోతే నేను ఈ ఇంటికి రాక మునుపు నీ యొక్క ఆస్తి ఎంతంట? కొంచెమే. లాబాను ఇంటికి ఎప్పుడైతే యాకోబు వెళ్ళాడో లాబాను యొక్క కుటుంబం ఏమైందంట? వర్ధిల్లుతూ ఉంది. ఆశీర్వాదం ఏమవుతుందండి? వర్ధిల్లుతూ ఉంది. ఆశీర్వాదం బహుగా. ఎలాంటండి? బహుగా. చూద్దాం బైబిల్ గ్రంథంలో ఒక 2-3 మీకు చూపిస్తా. వారి ద్వారా ఆశీర్వదింపబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక 3 చూపిస్తాం మీకు. ఆదికాండము 13వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయము 5వ వచనం. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును ఎవరిని బట్టి లోతు ఆస్వాదింపబడ్డాడండి? అబ్రహామును బట్టి లోతు ఆస్వాదింపబడ్డాడు. నిన్ను బట్టి నీ కుటుంబం ఆస్వాదింపబడుతుందా? వినండి పెద్దోని బిడ్డలారా, నిన్ను బట్టి నీ కుటుంబం ఆస్వాదింపబడుతుందా?
మనం ఎంత కాడికి ఇకలోకపరమైన ఆశీర్వాదం మనం చూస్తున్నాం, కానీ ఆత్మీయపరమైన ఆశీర్వాదాన్ని, స్థిరమైన ఆశీర్వాదాన్ని ఈరోజు మనుషులు సంపాదించలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, ప్రేమ సంఘం ఆలోచించు. ఇక్కడ అబ్రహామును బట్టి లోతు ఆస్వాదింపబడ్డాడంట. ఎవరిని బట్టి? నీ ప్రార్థన బట్టి, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబం వర్ధిల్లాలి, నీ కుటుంబం ఫలించాలి, నీ కుటుంబం ఆస్వాదింపబడాలి, నీ కుటుంబము ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి. ఈరోజు వెళ్ళగలిగే స్థితిలో నీ కుటుంబం ఉంటుందా నిన్ను బట్టి? ఆలోచన చేయండి. అక్కడ మనం చూసాం, యాకోబుని బట్టి లాబాను ఏమయ్యాడండి? ఆశీర్వదింపబడ్డాడు. ఇక్కడ అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదింపబడ్డాడు. మరి నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుందా? నా కుటుంబానికి నేను ఆశీర్వాదకరంగా ఉన్నానన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? నీతిగా, నిజాయితీగా, యథార్థముగా నా కుటుంబం, నన్ను బట్టి నా కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, గుర్తుపెట్టుకోండి, యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు బహు తక్కువ కలిగిన వాడై ఉన్నాడు. ఆ కుటుంబం, లాబాను కుటుంబం ఆశీర్వదింపబడింది. ఎప్పుడైతే లోతు అబ్రహాముని వెంబడించాడో, అబ్రహామును బట్టి లోతు కుటుంబము, లోతు కూడా ఆశీర్వదింపబడిన వాడిగా మార్చబడ్డాడు. ఇంకొక వ్యక్తిని చూద్దాం. దేవుని బిడ్డలారా, ప్రేమిన సంగమా, ప్రేమిన దేవుని బిడ్డలారా, చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 39 5వ వచనం, పేజీ నెంబర్ 33. మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంట్లోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. ఎందుకు బట్టండి? యోసేపు జ్ఞానవంతుడనా? యోసేపు చాలా సౌందర్యవంతుడనా? యోసేపు చాలా బలాఢ్యుడనా? దేని బట్టి? యోసేపుని బట్టి ఫరో కుటుంబం ఆస్వాదింపబడింది. భక్తిని బట్టి. దేని బట్టి? భక్తిని బట్టి. యోసేపు చేసే ప్రార్థన, యోసేపుకు దేవుని పట్ల ఉండే నమ్మకము, యోసేపు ఏ పని చేయాలన్న దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసే విధానము, యోసేపు ఏది పూనుకోవాలన్న దేవునికి ప్రార్థన చేసి తప్ప మరి ఏ రకంగా పని పూనుకునేవాడు కాడు. ఈరోజు నువ్వు చేసే పనులు ప్రార్థన చేస్తున్నావా? ప్రారంభంలో నువ్వే పని చేస్తున్నావు, దేవుని దగ్గర మోకాల్లోంచి ప్రార్థన చేయగలుగుతున్నావా? అయ్యా, నేను నీ పని చేయబోతున్నాను, నన్ను ఆస్వాదించమని. చూడండి, ఎప్పుడైతే యోసేపు దగ్గర భక్తి ఉందో ఆ భక్తిని బట్టి ఫరో కుటుంబం ఏమైంది? ఏంది మన కుటుంబంలో ఏం ఆశీర్వాదం లేదండి? ఏంటంటే మా కుటుంబం ఎప్పుడు చూసిన కష్టాలేనండి. ఏందోనండి మా కుటుంబంలో ఎప్పుడు చూసిన నెమ్మది ఉండదండి. ఏందోనండి మా కుటుంబంలో ఎప్పుడు చూసిన గొడవలేనండి. ఏందోనండి మా కుటుంబం ఎప్పుడు చూసినా బాధలు పడుతూనే ఉంటామండి. ఏందో మా కుటుంబంలో ఒకరు తప్పితే ఒకరు మార్చి ఒకరికి అనారోగ్య పరిస్థితులేనండి. ఏందోనండి మా కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, ఐక్యత లేదు, బాధ లేదు, అన్ని సమస్యలతో కొట్టుమిట్టులాడుతున్నామండి. ఏ కదా మనం చెప్పుకునే మాటలు ఎప్పుడు? నీ కుటుంబం వర్ధిల్లాలంటే, నీ కుటుంబం ఫలించాలంటే, నీ కుటుంబం ఆస్వాదింపబడాలంటే యోసేపు లాంటి భక్తి కలిగి నీతిగా నువ్వు బ్రతికితే నిన్ను బట్టి నీ కుటుంబము ఆస్వాదింపబడుతుంది. యోసేపును బట్టి ఇక్కడ ఫరో కుటుంబము ఆస్వాదింపబడింది. మొదటి కుటుంబం ఎవరి కుటుంబం అండి? చెప్పండి. యాకోబుని బట్టి ఏ కుటుంబం ఆస్వాదింపబడింది? లాబాను కుటుంబం ఆశీర్వదింపబడింది. అబ్రహామును బట్టి ఏ కుటుంబం ఆశీర్వదింపబడింది? లోతు కుటుంబం ఆశీర్వదింపబడింది. యోసేపును బట్టి ఏ కుటుంబం ఆశీర్వదింపబడింది? ఫరో కుటుంబము ఆశీర్వదింపబడింది. మరి నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుందా? మనకి చులకన భక్తి అంటే లెక్కలేనితనం.
ఏముందులేండి భక్తి అంటే, ఒకరిని బట్టి ఒక కుటుంబం ఆస్వాదింపబడినట్లు 3 వ్యక్తులు మీకు చూపించా. ఎన్ని కుటుంబాలు చూపించా? 3 కుటుంబాలు చూపించా. మొదటి కుటుంబం ఏంటి? యాకోబుని బట్టి ఏ కుటుంబం ఆస్వాదింపబడింది? నువ్వు చేసే భక్తిని బట్టి, నువ్వు చూపించే దేవుని పట్ల మక్కువను బట్టి, నువ్వు చూపించే దేవుని పట్ల విశ్వాసాన్ని బట్టి, నువ్వు చూపించే దేవుని పట్ల యథార్థతను బట్టి నీ కుటుంబం ఏమవుతుంది? నువ్వు అనుకుంటావేమో నీ కండ్ల వల్ల, నీ బలం వల్ల, నీ జ్ఞానం వల్ల, నీ తెలివితేటల వల్ల, లేకపోతే నీ కష్టార్జితం వల్ల నువ్వు ఆస్వాదింపబడలేవు. అవి తెచ్చిన దారిని తెచ్చినట్టే పోతాయి. దేవుని దయను సంపాదించుకోపోతే, దేవుని ప్రేమను సంపాదించుకోపోతే, దేవుని కృపను సంపాదించుకోపోతే, ఎంత ధనం వచ్చినా నీ కుటుంబంలో ఆశీర్వాదము కనపడదు. అదే దారిని వచ్చిందో అదే దారిన మరలా బాట పడుతుంది. ఎప్పుడైతే దేవుని దయను సంపాదించుకుంటావో, దేవుని ప్రేమను సంపాదించుకుంటావో, దేవుని దగ్గర నమ్మకత్వాన్ని సంపాదించుకుంటావో, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, నీ కష్టార్జితం 1 రూపాయి వచ్చినా అది నీకు 10 వంతులుగా దేవుడు ఆస్వాదిస్తాడు. ఆలోచించండి. యాకోబును బట్టి లాబాను కుటుంబం ఆస్వాదింపబడింది. అబ్రహామును బట్టి లోతు ఆస్వాదింపబడ్డాడు. యాకోబును బట్టి ఫరో కుటుంబము ఆస్వాదింపబడింది. మరి నువ్వే స్థితిలో ఉన్నావు? నిన్ను బట్టి ఆస్వాదింపబడే స్థితిలో ఉన్నావా? నిన్ను బట్టి శపింపబడే శాపం అనే స్థితిలో ఉందా నీ కుటుంబం? ఇప్పుడు ఆశీర్వాదం చూసాం కదా, మరి శాపాన్ని కూడా చూద్దామా? మనుషులను బట్టి శాపం వచ్చిద్దా? వచ్చిద్దా? చూద్దాం. అది చూసే ముందు, ఎప్పుడు ఎలా ఉంటే ఆస్వాదింపబడతాయి మన కుటుంబాలు? ఎప్పుడు ఎలా ఉంటే ఆస్వాదింపబడతాయి? యాకోబు వెళ్ళాడండి, లాబాను కుటుంబం ఆస్వాదింపబడిందండి. వరకు వెళ్ళినంత మాత్రానే మేము కూడా వస్తున్నాం కదా, మేము కూడా భక్తి చేస్తున్నాం కదా, ఆస్వాదింపబడాలి కదా? లేదండి, అబ్రహాం ఉన్నాడు కాబట్టి అబ్రహాం కుటుంబం బట్టి లోతు కుటుంబం ఆస్వాదింపబడింది. ఏం చేయకుండా కానీ లోతు ఆస్వాదింపబడ్డాడండి, మరి మేము కూడా ఒట్టుకు నిలబడుతున్నాం కదా, మేము కూడా ఆస్వాదింపబడాలి కదా? లేదండి, యోసేపును బట్టి ఫరో కుటుంబం ఆస్వాదింపబడిందండి, మరి ఊరక యోసేపు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఫరో కుటుంబము ఆస్వాదింపబడిందండి. కాదండి, మనం కొన్ని చేయాలి. చూడండి, 1 ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుండి 3 వరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. ఏమి చేస్తే మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, ఎలా నడుచుకుంటే మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అర్థమైంది ఈ మాట? అర్థమైంది ఈ మాట? మళ్ళీ చదివాను. ఎలా ఉంటే ఆస్వాదింపబడతాయి అంట మన కుటుంబాలు? అక్కడ యాకోబు లాబాను దగ్గర ఉంటున్నప్పుడు యాకోబు సొంత తెలివితేటలతో చేయలా. సొంత తెలివితేటలు ఒకసారి మన మెడకు చుట్టుకుంటాయి. ఎక్కడ తీసుకెళ్తాయి అంటే మరణానికి దారితీస్తాయి. ఎక్కడికండి? మరణానికి. అతి తెలివితేటలు అంటారు వాటిని. ఏమంటారండి? అతి తెలివితేటలు. మనం ఏదో ఊహించుకుంటాం, అది ఏదేదో జరిగిద్ది. లోకంలో మనం చూస్తూనే ఉన్నాం. చూస్తున్నారా? నీ సొంత తెలివితేటలు, నీ సొంత ఆలోచన ఏదో ఒక రోజు నువ్వు మోసపోతావు. గుర్తుపెట్టుకోండి, నీ తెలివితేటలు భూలోకం మీద ఏది పనిచేయదు. దేవుని యొక్క జ్ఞానముతో నువ్వు నడిచినంత కాలం, దేవుని యొక్క తెలివితేటల చొప్పున, దేవుని మాట చొప్పున నడిచినంత కాలం నీ కుటుంబం ఏమవుతుంది? స్థిరముగా ఆస్వాదింపబడుతుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, యాకోబు వెళ్ళి లాబాను ఇంట్లో ఊరక నిలబడితే ఆశీర్వాదం రాలా. అబ్రహాము వెళ్ళి లోతు దగ్గర ఉన్నంత మాత్రాన ఆశీర్వాదం రాలా.
లేకపోతే యోసేపు వెళ్ళి ఫరో ఇంట్లో ఉన్నంత మాత్రాన ఆశీర్వాదం ఊరక రాలా. ఏం చేశారంటే ముగ్గురు భక్తులు, యాకోబు, అబ్రహాము, యోసేపు ఏం చేశారంట? దేవుని మాటను శ్రద్ధగా విన్నారంట. నీవును నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే, నీ వల్ల నీ కుటుంబం ఆశీర్వాదమైన పదములోనికి నడిపించాలంటే మొట్టమొదటిగా వారు నా మాట వింటలేదండి, అది కాదు, నీవు దేవుని మాట వింటున్నావా? అర్థమవుతున్నాయి నా మాటలు? నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలంట? నీవు శ్రద్ధగంట నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు, రేపు కాదు, ఈరోజు వాక్యం ఉన్నాం కాబట్టి రేపు నుండి అనుసరిద్దాంలే. ఎప్పుడు నుండి? చాలామంది అంటారు డిసెంబర్ రాగానే, ఈ డిసెంబర్ ఏదో పోయిద్ది, తాగుతాను, తందాలు ఆడతాను, ఇష్టారంగా జీవిస్తాను. జనవరి 1 నుండి అయినా, ఎప్పుడు నుండి అంట? జనవరి 1 నుండి అయినా ఇంక నేను తాగను, జనవరి 1 నుండి అయినా ఇంక నేను నడవను, జనవరి 1 నుండి నేను యథార్థంగా బ్రతుకుతా. ఇంకొక విచిత్రం చెప్పమంటారా? ఎక్కడికి పోతున్నారు? పాపం అనే మార్గంలోకి పరిగెత్తుతున్నారు. ఇంక నీ కుటుంబం ఎలా ఆస్వాదింపబడిద్ది? ఇంటి దగ్గర నువ్వు చెప్పేదేంటి? దేవుని మాట వినటానికి వెళ్తున్నా. ఏంటంట? చెప్పండి. దేవుని మాట వినటానికి వెళ్తున్నా. ఈరోజు ఆల్నైట్ చాలామంది వస్తారు, నేను కూడా వెళ్ళాలి. వీళ్ళకి ఎవరో తోడు దొంగలు ఉంటారు, వీళ్ళకి ఎవరో ఒకళ్ళు తోడు దొంగలు ఉంటారు. ఈ తోడు దొంగలు అంటే గుడ్డోడు దారి ఏం చూపిస్తారు? ఎక్కడ పడతారు? గుంటలోనే కదా. గుడ్డోడు చేపట్టుకుని నడుస్తున్నారు అనుకో, తీరు ఎక్కడ పడతారు వాళ్ళు? గుంటలోనే కదా పడేది. వీళ్ళు వెళ్ళేది పేరుకి. దేవుని బిడ్డల భక్తి కలిగిన వాళ్ళం భక్తిలో బలపరచబడాలి, భక్తిలో ఎదగాలి, భక్తిలో మేము స్థిరంగా నాటబడాలి. అబ్బో ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఏ ఆశీర్వాదం? పరిశుద్ధ ఆత్మ మీద కుమ్మరించబడుతుంది. ఆడికి వెళితే అబ్బో ఎంత ఆశీర్వాదమో అని చెప్పుకుంటున్నారు. ఇంటి దగ్గర నుండి బయటికి వెళ్ళగానే బుద్ధి మారిపోతుంది, ఆలోచన మారిపోతుంది, తలంపులు మారిపోతున్నాయి. నీ కుటుంబం ఆస్వాదింపబడిద్ది ఇలాగుంటే. ఇలా ఉంటే నీ కుటుంబం ఫలిస్తుందా? ఇలా ఉంటే నీ కుటుంబం వర్ధిల్లుతుందా? ఇలా ఉంటే నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం కనబడుతూ ఉందా? ఎలా ఉంటే కనపడిద్దంట? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించిన ఎడలా. అంటే దేవుడు మాటను ఎవరైతే అనుసరిస్తారో, రేపు కాదు, రేపు నీది కాదు, రేపు నీది కాదు. ఈరోజు ఒట్నూరు పాలెంలో ఉంటామో ఓడతామో గ్యారంటీ లేదు. నేడు అనగానే నీ ఇల్లును నువ్వు చక్క పెట్టుకోవాలి. నేడు అనగానే నీ దీపాన్ని నువ్వు వెలిగించుకోవాలి. నేడు అనగానే నీ నడతను సరి చేసుకోవాలి. నేడు అనగానే నీ బుద్ధిని మార్చుకోవాలి. నేడు అనగానే నీ తలంపులు మార్చుకోవాలి. నేడు అనగానే నీ క్రియలు మార్చుకోవాలి. నేడు అనగానే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నేడు అనగానే నీ కుటుంబాన్నంతటిని దేవుని యందు నడిపించుకోవాలి. నేడా రేపు అంటున్నాడు ఇక్కడ. నేడు ఆస్వాదింపబడాలంటే ఏం చేయాలంటే మొట్టమొదటి మనము ఆయన మాటను వినాలి. ఎవరి మాట వినాలండి? దేవుని మాట. వింటున్నామా? వింటున్నామా? పోయిన ఆదివారం ఎంతమంది వచ్చారు ఆరాధనకి? అంతుంది మీ భక్తి. దేవుని అంత ఉంది మీ భయభక్తులు. ఏం కుటుంబం? మీ కుటుంబాలు ఏం ఆస్వాదింపబడతాయి? మీ కుటుంబాలు ఏం వర్ధిల్లుతాయి? మీ కుటుంబాలు ఏం ఫలిస్తాయి? దేవుడి మందిరాన్ని చక్క పెట్టుకోకపోతే, దేవుడి మందిరాన్ని మీరు బాగు చేసుకోకపోతే, దేవుడి మందిరంలో దీపాన్ని వెలిగించకపోతే, దేవుడి మందిరంలో దేవుని ఆరాధించకపోతే, దేవుడి మందిరంలో మోకాల నుంచి ప్రార్థన చేయకపోతే, దేవుడి మందిరం పాడైపోతుంటే మీ కుటుంబాలు ఏం ఫలిస్తాయి? ఆలోచన చేయండి.
నా సొంత మాటలు కాదు, దేవుడు మాట్లాడుతున్న మాటలు. నీ జీవితం రేపు ఏం జరుగుతుంది నీకు తెలీదు. ఒక ఆదివారం పోయిన తర్వాత మరి ఆదివారం ఉంటావని గ్యారెంటీ ఏముంది నీకు? ఈ రోజు గడిచిపోయిందంటే గండం గడిచినట్టే ఈ గుండెకి. ఈ రోజు 24 గంటలు లోకంలో గడిపావంటే ఈ రోజు నీకు ఒక ఆయుష్ పొడిగింపబడినట్లే. రేపు దినమున మరలా నువ్వు చూసావంటే దేవుని వాక్యం చెబుతుంది, నీటి మీద బుడగ లాంటిది నీ జీవితం, రెల్లి లాంటిది నీ జీవితం, పొద్దునే పూసే పువ్వు లాంటిది నీ జీవితం. ఎప్పుడు రాలిపోతుందో, ఎప్పుడు పగిలిపోతుందో, ఎప్పుడు వంగిపోతుందో, ఎప్పుడు అది అంతమవుతుందో తెలియదు. దేవుడంటే నిర్లక్ష్యంగా జీవిస్తున్నావా? దేవుడంటే లక్ష్యం లేక బ్రతుకుతున్నావా? దేవుడంటే లెక్కలేని జీవితంలో జీవిస్తున్నావా? నువ్వు మరణించిన తర్వాత రొమ్ము కొట్టుకున్నా కూడా నేను కాపాడే నాదుడు ఎవడు కూడా లేడు. చక్కటి మందిరాన్ని ఇచ్చి ఇంత దేవుడు సుందరముగా ఈ మందిరాన్ని మన కాళ్ళలో నిలబెడితే దీన్ని వెలిగించే దీపం కనపడతులా, నిత్యం ఇక్కడ ధూపం వేసేవాడు కనపడతలా, నిత్యము మోకరించి మందిరంలో ప్రార్థన చేసేవాడు కనపడతలా. ఆలోచన చేయండి. మన కుటుంబాలు ఎందుకు వర్ధిల్లటం లేదో, మన కుటుంబాలు ఎందుకు ఆస్వాదింపబడటం లేదో, మన కుటుంబాలు ఎందుకు ఫలించటం లేదో, మన కుటుంబాలు ఎందుకు నెమ్మది దొరకటం లేదో, మన కుటుంబాలు ఎందుకు ఆ మంచి ఉన్నతమైన ఆరోగ్యాలు కలిగి లేకుండా పోతున్నాయో ఆలోచన చేయండి. నేను చెప్పట్లా, తర్వాత మీరు చదువుకోండి. మందసము ఉండవలసిన స్థలములో ఉండకపోవటం వలన అక్కడ వారందరికి ఏం కలిగినాయంట? ఫిలిప్తీలకి గడ్డలు కలిగినాయి. ఏం కలిగినాయి? అనారోగ్యకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళారు వాళ్ళు. ఆ మందసాన్ని అప్పుడు ఎద్దుల బండి మీద పెట్టి పంపించేశారు. మీ మందిరంలో దేవుని యొక్క మందిరం ఉంది, మీ మధ్యలో దేవుని యొక్క సన్నిధి ఉంది. ఈ సన్నిధిలో నిత్యము మండుతున్న దీపం వల్ల మీరు మండాలి. ఈ మందిరంలో నిత్యము ఆత్మతో నింపబడిన వారమై అగ్ని జ్వాలలు కలిగిన నేలకలతో నిత్యము ఇక్కడ స్తుతించేవారు కావాలి. ఈ మందిరంలో నిత్యము ఆరాధన చేయగలిగిన వారు రావాలి. ఈ మందిరంలో నిత్యము కుటుంబాలు దేవుని పాదాలు పట్టుకొని రోధించేవారు లెగవాలి. ఆలోచన చేయండి. మీ భక్తులు మందిరం కట్టిన కానీ నేను మార్పు కనబడుతుందా? మందిరం లేనప్పుడు అదే స్థితిలో ఉన్నాం, మందిరం కట్టిన తర్వాత అదే స్థితిలో ఉన్నాం. 6 సంవత్సరాలు అయిపోయాయి. ఎన్ని చేసుకున్నాం మనం? 6 7 6 వార్షికోత్సవంలో చేసుకున్నాం కదా. 6 మందిరం ప్రదర్శనలు. మార్పు ఏది కుటుంబాలలో? యథార్థంగా చేయొద్దండి. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వచ్చి నా కుటుంబం కొరకు, సంఘం కొరకు నేను ప్రార్థన చేస్తా. మందిరంలో అన్న వాళ్ళు ఎవరున్నారు ఈ 6 సంవత్సరాలలో? ఆదివారం దిస్తే ఆదివారం. ఆలోచన చేయండి. దేవుని పట్ల మనం ఎంత మక్కువ కలిగి ఉంటామో, దేవుని పట్ల ఎంత మనం భయభక్తులు కలిగి ఉంటామో, మన కుటుంబాలు కూడా అలా వర్ధిల్లుతాయి. మన కుటుంబాలు కూడా అలా ఫలిస్తాయి. అక్కడ అభివృద్ధి ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ మేలు ఉంటుంది, అక్కడ దేవుడి కార్యాలు ఉంటాయి. నీ కుటుంబం ఆస్వాదింపబడాలంటే మొదటిది ఏంటంట? దేవుని మాటను శ్రద్ధగా వినాలి. రెండోది ఏంటి? ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఏం చేయాలంట? ఆయన చెప్పిన మాటలను మనం ఏం చేయాలంట? అనుసరించాలి. మూడోది చూద్దాం. మన కుటుంబం ఆస్వాదింపబడాలంటే దేవుని బిడ్డలారా, ఆయన మార్గాల్లో నడవాలి. ఎవరి మార్గాలలో? అమ్మా 28 ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం చూడండి. త్వరగా 12వ వచనం.
ఆ, 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 ఆ. ఏంటంట? నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ ఎప్పుడు చేయవు. ఈరోజు మనం ఎట్టున్నాం? చేయి చాపే వాళ్ళలాగా ఉన్నామా, చేయి ఇచ్చే వాళ్ళలాగా ఉన్నామా? ఎట్టున్నాయి మీ కుటుంబాలు? చెప్పండి. నేనంటల్లా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మోషే ద్వారా. ఏమని? అనేకులకు నువ్వు అప్పు ఇచ్చేదానికి ఉండాలంట, కానీ అప్పు తీసుకునేదానిగా నీవు ఉండవు. ఎప్పుడు ఉండవు మనం? ఆయన మార్గములో నడిచినప్పుడు. ఏంటంట? ఆయన మాటలన్నిటిలోనూ, ఆయన మార్గములోనూ, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటామో అప్పు అడిగేవారిగా మనం ఉండవు, అప్పు ఇచ్చేవారిగా ఉంటాం. ఎట్ట చాపదు చెయ్యి. ఎట్టుండిద్ది? 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 ఆయన యందు, ఆయన మార్గంలో మనం నడవపోయామనుకో ఎట్టుంటాం? ఎప్పుడు ఏరుకున్నట్టే, పరిగెడుకున్నట్టే ఏరుకోవాలి. కొరతే, లేమిడి ఉండదు. అంత లేమిడే, ఆశీర్వాదం ఉండదు ఆ కుటుంబాలలో. ఎంత వచ్చినా ఇంకా 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 ఈ ఎందుకు? ఆయన మార్గములలో నీవు నడవట్లేదు కాబట్టి. ఒకటి, నువ్వు కుటుంబం ఆస్తి ఆయన మాట వినాలి. రెండు, ఏం చేయాలి? ఆజ్ఞలు అనుసరించాలి. మూడు, ఏం చేయాలి? ఆయన మార్గంలో నీవు నడవాలి. ఎంతమంది నడుస్తున్నావు? ఎంతమంది నడుస్తున్నావు? జాగ్రత్తగా వినండి.